హాయ్! హలో! నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. గ్రీన్ చికెన్ అండి. ఈ చికెన్ టేస్టే కాకుండా హెల్త్‌కి కూడా చాలా మంచిది. వీడియో లాస్ట్ వరకి చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎట్లొచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక మిక్సీ జార్ తీసుకొని మీ టేస్ట్‌కి సరిపోయినంత పచ్చిమిర్చి తీసుకోవాలి. 3 ఆనియన్స్ కూడా ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. పిడికెడు కొత్తిమీర, పిడికెడు పుదీనా వేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఫ్రెష్ కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఒక 2 స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. టైం లేకపోతే అప్పుడే కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక గంట సేపు పక్కన పెట్టేసుకున్నాను అంతే. ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సాజీరా, ఇలాచి, లవంగాలు, మిరియాలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకొని, కరివేపాకు, ఒక స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఆల్రెడీ చికెన్ లోనే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ లో వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం ఉంటే కొంచెం వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి. ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు చికెన్ అనేది ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కర్రీ అంతా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మనం అన్ని పచ్చివే వేసుకున్నాం కాబట్టి, అంటే ఆనియన్ గాని కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేయించకుండా పచ్చివే వేసుకున్నాం కాబట్టి కాస్త ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది. అప్పుడే ఈ చికెన్ పచ్చి వాసన రాకుండా టేస్టీగా అవుతుంది. ఇంకా మసాలాలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ అయినా లో ఫ్లేమ్ లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి సగం నిమ్మకాయను కూడా పిండుకోవాలి. నా చికెన్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని